హలో ఆల్, నమస్తే. భయం అనే ఒక విషయాన్ని నీ నుంచి నువ్వు తొలగించకపోతే జయం అనే ఒక వర్డ్ నీ దగ్గరికి రాదు, ఎప్పటికీ రాదు. సో ఈ స్టేజ్ ఫియర్ అనేది అలాంటి ఒక భయం. ఇలాంటి స్టేజ్ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి అనేదాన్ని సాయి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసిన గుమ్మడికాయ స్టోరీ నిజంగానే చాలా బాగుంది. ఆ స్టోరీ నుంచి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసింది. అలాగే ఆయన సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ ఏంటి అని చెప్పారు. ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ అనేది ఒక్క రోజులో ఒక గంటలో అలా వెళ్ళేది కాదు. బట్ ఆన్ ప్రాక్టీస్ నువ్వు మోర్ అండ్ మోర్ చేస్తూ 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 నీకు ఖచ్చితంగా భయం అనేది పోతుంది. అలాగే ఈ ట్రైనింగ్స్, ఈ ఫీడ్బ్యాక్స్, ఈ అవుట్పుట్ సెషన్స్, ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ మన భయాన్ని పోగొట్టడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది సార్ చక్కగా వివరించడం జరిగింది. తర్వాత సారు ఏబిసిడి టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్, ఈ 5 లెటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది చెప్పారు. నాకు ఇంకొకటి ఏం చాలా నచ్చిందంటే సార్ చెప్పిన సో వాట్ అక్రోనిమ్. నిజంగానే సో వాట్ అక్రోనిమ్ ఇస్ లైక్ సో వాట్ ఎంత ఈజీగా గుర్తుపెట్టుకునేట్లుంది. ఎస్ అంటే స్టాండప్ అని, ఓ అంటే ఆపర్చునిటీస్ అని, డబ్ల్యూ అంటే బిగిన్ యువర్ వర్క్ అని, హెచ్ అంటే హ్యాపీ ఫర్ ఎవర్ అని, ఏ అంటే అనలైజ్ యువర్ సెల్ఫ్ అని, టీ అంటే టైమ్ టు ఎక్స్ప్లోర్. ఇవన్నీ ఖచ్చితంగా ఈ అక్రోనిమ్ని గుర్తుపెట్టుకుంటే స్టేజ్ ఫియర్ గురించి వర్క్ చేయడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందన్నారు. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఫస్ట్ వచ్చి ప్రిపరేషన్. ఎప్పుడే కానీ మనము ఒక ప్రసంగానికి వెళ్లే ముందు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ గుడ్ లెర్నర్గా ఉండాలి అని చెప్పారు. సెకండ్ వచ్చి విజువలైజేషన్. ఎప్పుడే కానీ మనం స్టేజ్కి వెళ్లే ముందు మనం విజువలైజ్ చేసుకోవాలి. అక్కడ మనం బాగా ప్రసంగం ఇచ్చేట్టుగా, మంచిగా మాట్లాడేట్టుగా, అందరినీ ఇంక్లూజివ్గా మాట్లాడేట్టుగా మనం ఉండాలి అని చెప్పారు. తర్వాత ఎప్పుడే కానీ బ్రీతింగ్ చేయాలన్నారు. ఎందుకంటే మనకి అంతమందిని చూసేటప్పుడు మనం మైండ్ అజిటేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఆయన ఏం చెప్పారంటే బ్రీత్ ఎక్సర్సైజ్, లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ షార్ట్ బ్రీత్ ఎక్సర్, ఇలాంటి ఎక్సర్సైజ్ చెప్పించారు. ఎప్పుడే కానీ మన గురించి మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ మాట్లాడాలండి. మన గురించి మనం పాజిటివ్గా ఎక్కువ మాట్లాడుతూ మన బ్రెయిన్కి ఏమవుతుందంటే దానికి అలైన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది, వర్క్ చేస్తుంది. మళ్ళీ ఫోకస్ ఆన్ ఆడియన్స్. ఎప్పుడే కానీ అందరు ఆడియన్స్ని చూడాలి, స్పెసిఫిక్గా ఒకరిని చూడడం, మాట్లాడడం అలాంటివి చేయకూడదు. ఎప్పుడే కానీ హెల్ప్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం అందరం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు మనం లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాం. మనము దేంట్లోనే ఎక్స్పర్ట్ అవ్వమన్నమాట. సో అలాంటప్పుడు ఎప్పుడే కానీ మనం సీక్ హెల్ప్ ఫ్రమ్ మెంటర్స్ చేయాలి. ఎప్పుడే కానీ చిన్నదిగా స్టార్ట్ చేయాలి, సక్సెస్ఫుల్గా బుడి స్టెప్స్ వేసుకుని సక్సెస్ అవ్వాలి. తర్వాత మనం సక్సెస్ని బ్రీడ్ చేస్తే సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ని బ్రీడ్ చేస్తే ఫెయిల్యూర్ వస్తుంది. మన మైండ్ని ఎప్పుడు స్ట్రాంగ్గా డిజైన్ చేసుకోవాలి. వీ కెన్ అచీవ్ దిస్ అనే ఒక నమ్మకం మనలో మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం లెర్నింగ్ అనే దానికి ఏజ్ లేదు, ప్లేస్ లేదు, కాలం లేదు, టైం లేదు, ఎవ్వరు మనల్ని ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకొని మన సాంగ్ని మనమే డిజైన్ చేసుకోవాలి, మనమే పాడాలి. ఎప్పుడే కానీ మన సంకల్పం అనేది, మన ఆశయం అనేది పెద్దదిగా ఉంటే మనం అనుకున్నది సాధించడానికి మన మనసు, మన క్రియలు అన్నీ దాని అనుకున్న గోల్ని సాధించడానికి ముందుకెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడే కానీ యూ కెన్ విన్ అనే ఒక లైన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ దాన్ని నుంచి మనల్ని ఎవాల్యుయేట్ చేసుకుని ఎలా విన్ అవ్వాలి అనేది మనము థింక్ చేస్తూ ముందుకెళ్ళాలి, విన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగానే ఫీడ్బ్యాక్కి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. స్టేజ్ ఫియర్ గురించి చక్కగా, క్లియర్గా, క్లారిటీగా మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.